Welcome back to our channel. Today I would like to explain 1 mark questions. ఆల్రెడీ 4 మార్క్ క్వశ్చన్స్ దాదాపుగా అన్ని కంప్లీట్ అయిపోయినాయి. 1 మార్క్ క్వశ్చన్లో కూడా 3 క్వశ్చన్లు పూర్తయినాయి. ఈరోజు 4వ ప్రశ్న. మనకి 4th క్వశ్చన్ వచ్చేసరికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ నుంచి వస్తుంది. సో దీని నుంచి మెయిన్ థింగ్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుంది అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ax² - bx + c = 0 అనే ఫామ్లో ఉంటుంది. ఇక్కడ a, b, c ఆర్ రియల్ నంబర్స్ వేర్ a is not equal to 0. ఒకవేళ a కనుక 0 అయితే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు, bx + c లీనియర్ ఈక్వేషన్ అయిపోతుంది. సో అందుకని ఇక్కడ a is not equal to 0 అనే కండిషన్ మీరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఓకే, మెయిన్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్ అన్నమాట. సో సెకండ్ వచ్చేసరికి ఫ్రమ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. అంటే ఆ ఈక్వేషన్ యొక్క రూట్స్ రియల్ నెంబర్స్ అయి ఉంటాయి అండ్ ఈక్వల్గా కూడా ఉంటాయి. సో దాన్ని రాయమని చెప్పారు. అంటే మనం ఇక్కడ ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. 5, 5 అనే 2 నెంబర్లు తీసుకుని ఈక్వల్ రూట్స్ కాబట్టి తీసుకున్నాం. సో x - 5 × x - 5 అని రాసుకుంటే 2 ఈక్వల్ రూట్స్ కాబట్టి. సో x × x ఫస్ట్ది మల్టిప్లై చేస్తే మళ్ళీ x × -5 ఇది అండ్ -5 × x అండ్ -5 × -5 ఇలా దీన్ని విడిగా మల్టిప్లికేషన్ చేస్తే కనుక ఈ విధంగా వస్తుంది. సో x × x x², -5 × x -5x, x × -5 -5x అండ్ -5 × -5 +25. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +25 అవుతుంది. సో x² - 5x -5x +25 = 0. ఇక్కడ -5x అండ్ -5x రెండు కలిపి మనకి -10x అవుతుంది. Okay, third question. From a quadratic equation which has 2 and 3 are its roots. అంటే 2, 3 రూట్ గా గల ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం తయారు చేసుకోవాలి. సో ఇందాక 2 ఈక్వల్ రూట్స్ 5, 5 తీసుకున్నాం కదా. ఇక్కడ 2, 3 వేరు రూట్స్ అనమాట. x - 2 అండ్ x - 3 = 0 అవుతుంది. సో ఇక్కడ యాజ్ యూజువల్ ముందు చేసినట్టుగానే x × x అండ్ -3 × x అండ్ x × -2 అండ్ -2 × -3 అంటే ఒక xతో అంటే ఈ ఫస్ట్ బ్రాకెట్లో ఉండే ఫస్ట్ టర్మ్తో రెండో బ్రాకెట్లో ఉండే 2 టర్మ్ని మల్టిప్లై చేయాలి. అండ్ తర్వాత ఫస్ట్ బ్రాకెట్లో ఉండే రెండో టర్మ్తో ఈ రెండో బ్రాకెట్లో ఉండే 2 టర్మ్ని కూడా మల్టిప్లై చేయాలి. అంటే రెండో బ్రాకెట్లో ఉండే 2 టర్మ్ని మొదటి బ్రాకెట్లో ఉండే టర్మ్స్తో విడివిడిగా మల్టిప్లికేషన్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది అనమాట. సో x × x x² అవుతుంది, -3 × x -3x, x × -2 అంటే 2 × 3 is 6. సో x² - 5x + 6 = 0 అవుతుంది అనమాట. The following situation as a quadratic equation. The product of 2 consecutive integers is 15. అంటే 2 వరుస నెంబర్లు వరుస ఇంటీజర్స్ ని మల్టిప్లై చేస్తే 15 వచ్చిందంట. ఆ నెంబర్స్ ఏంటి అని అడిగారు. దీన్ని మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా తయారు చేసుకోవాలంతే. సో లెట్ ద కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఆర్ x అండ్ x + 1. అంటే పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి ఒక నెంబర్ x అవుతుంది, ఇంకోటి x + 1 అంతే కదా. 2, 3 అనుకున్నాం అనుకోండి, 2 కంటే 3 ఒక నెంబర్ ఎక్కువ ఉంటుంది. సో 3, 4 అనుకుంటే 3 కంటే 4 ఒకటి ఎక్కువగా ఉంటుంది, పక్క పక్కన ఉండే నెంబర్ కాబట్టి ఒకటి x అనుకుంటే ఇంకోటి x + 1 అవుతుంది. సో ఈ రెండు మల్టిప్లై చేసుకుంటే x × x + 1 మల్టిప్లై చేస్తే 15 వస్తుందంట. సో x × x x², x × 1 x = 15. సో ఈ 15 ఇటువైపు తీసుకొచ్చుకుంటే x² + x - 15 = 0. అండ్ జనరేట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ యాజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది కూడా అదే మోడల్లో ఇంకో క్వశ్చన్. ది సమ్ ఆఫ్ ఎ నంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ ఆఫ్. అంటే ఒక నెంబరు దాని యొక్క రెసిప్రోకల్ అంటే ఏంటి అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటారు. అంటే 2 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/2, 3 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/3, 5 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/5. అంటే 5ని 1/5ని మల్టిప్లై చేసుకుంటే 1 వస్తుంది అనమాట. అంటే ఏ 2 నెంబర్లు మనం మల్టిప్లై చేసుకుంటే 1 వస్తుందో ఆ రెండింటిని ఒకదానికొకటి రెసిప్రోకల్ అంటారు. సో లెట్ ద నెంబర్ బి x అండ్ దెన్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ 1/x. ఓకే, రివర్స్ అవుతుంది. సో ఆ 2 మల్టిప్లై చేస్తే కనుక 1 వస్తుంది. ఓకే, రెసిప్రోకల్ అని అర్థంగా చెప్పడం కోసం చెప్తున్నాను. సో x + 1/x = 1/2. సో ఈ రెండు ఇక్కడ ఏమవుతుందంటే 1/x కదా, x LCM అవుతుంది. సో x × x x² + 1 x² + 1/x అవుతుంది.
ఈజ్ ఈక్వల్ టు హాఫ్. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. 2 ఇటువైపు వస్తుంది, 1 ఇటువైపు వస్తుంది. సో 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్. 2x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 2 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ అనమాట. సో అన్ని ఒకవైపు తీసుకొచ్చుకుంటే ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ సమ్ ఫ్రమ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. సేమ్ మనం ఇప్పుడు తీసుకున్నదే, అక్కడ ఎక్స్ 1/x అని తీసుకున్నాం కదా, ఇక్కడ 2 1/2 అని తీసుకున్నాం. సేమ్ అదే లెక్క. సో దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా రాసుకుంటే కనుక ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇందాక అనుకున్నాం ఇది ఫస్ట్ బ్రాకెట్లో ఉండే 2 టర్మ్ని సెకండ్ బ్రాకెట్లో ఉండే 2 టర్మ్లతోనూ కూడా మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ మైనస్ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 2 ఓకే. ఈ ఎక్స్ మైనస్ హాఫ్ అనేది ఏమవుద్ది, 2x మైనస్ 1/2 అవుతుంది. అంటే 2ని ఎల్సిఎంగా తీసుకుంటే 2 ఇంటూ ఎక్స్ 2x, 1 2లో 2 1 టైం అయిపోతుంది కాబట్టి 1 ఇలా 2x మైనస్ 1/2 అవుతుంది. సో ఈ 2 డినామినేటర్లో ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే 0 అయిపోతుంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 ఇంటూ x minus 2 into 2x minus 1/2 is equal to 0. x minus 2 into 2x minus 1 is equal to 0 into 2 అవుతుంది. ఎందుకంటే ఈ 2 డినామినేటర్లో ఉన్న 2 అటువైపు వెళ్తే 0ని మల్టిప్లై చేస్తే 0కి ఈక్వల్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు x minus 2 into 2x minus 1 ఉంది కదా, దీన్ని కంప్లీట్గా ప్రతి టర్మ్ని మల్టిప్లికేషన్ చేసుకుంటే ఈ ప్రాసెస్ వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా మనం ముందు సమ్స్లో సేమ్ ప్రాసెస్ ఆల్రెడీ రిపీట్ చేసుకున్నాం. సో x into 2x 2x స్క్వేర్, x into 1 మైనస్ ఎక్స్, 2 into 2 4x and 2 into 1 2 అనమాట. సో 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా ఈ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విచ్ హ్యాస్ 1 యాజ్ 1 ఆఫ్ ఇట్స్ రూట్స్. లెట్ ద రూట్స్ ఆర్ 1 and 3. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ x minus 1 x minus 3 సేమ్. ఇక్కడ x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, x ఇంటూ మైనస్ 3 మైనస్ 3x, మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్, మైనస్ 1 ఇంటూ మైనస్ 3 ప్లస్ 3 అవుతుంది అన్నమాట. సో ఫైనల్గా ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఒక 1x, ఇక్కడ 3x 4xలు అవుతాయి, ఇది 3. సో రెండింటికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ గుర్తు పెట్టుకోవాలి. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఈ విధంగా మనకి ఈ చాప్టర్ నుంచి ఈ మోడల్లో క్వశ్చన్స్ రావచ్చు. అంటే ఏం కాదు, రూట్స్ ఇచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని తయారు చేయమనవచ్చు. సో యాక్చువల్గా 1 మార్క్ క్వశ్చన్స్ కాబట్టి ఈ ప్రాసెస్ చెప్పాం. వేరే ప్రాసెస్ కూడా దీన్ని చేసుకోవచ్చు, వేరే ప్రాసెస్ చేయొచ్చు. బట్ అది 2 మార్క్స్ ఇంకా ఎక్కువ అయితే అలా తీసుకోవాలన్నమాట. అంటే ఆల్ఫా ప్లస్ బీటా అని, ఆల్ఫా ఇంటూ బీటా అని ఉంటాయి మనకి. సో ఆ ప్రాసెస్లో కూడా తీసుకునే అవకాశం ఉంది. బట్ 1 మార్క్ కాబట్టి సింపుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇలా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లెయిన్ all the concepts in quadratic equations. Thank you very much.